హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 30th మే 2022కి సంబంధించి వార్తలు నిలిచిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆస్పిరెంట్స్కి మన అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఏ డౌట్ ఉన్నా కూడా మీ యొక్క డౌట్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాటికి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకు రేపటి నుండి ఆన్ ద బోర్డ్ రెగ్యులర్గా ఏవైతే క్లాస్ ఉంటాయో అలా బోర్డు పైన మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు ఈ రికార్డింగ్ రూపంలో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఈరోజు 30th మే 2022కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం ఐఐటికి సంబంధించి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అతి ముఖ్యమైన అంశం ఐఐటి. ఐఐటిలకు సంబంధించి చాలా అంశాలు మనం ఇటీవల కాలంలో చూసాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఈరోజు ఐఐటి కాన్పూర్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఐఐటి కాన్పూర్ గత 8 నెలల క్రిందట ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చింది. అదేంటి, దేశంలోనే మొట్టమొదటిసారి ఒక టచ్ సెన్సిటివ్ వాచ్ని తయారు చేసి వార్తలు నిలిచిన ఐఐటిగా ఐఐటి కాన్పూర్ని చూడడం జరిగింది. ఈరోజు మరొకసారి ఐఐటి కాన్పూర్ ఒక వాచ్ని ఇన్నోవేట్ చేస్తూ వార్తలు ఇచ్చారు. ఈ వాచ్ ఏదైతే ఉంటుందో ఒక స్మార్ట్ వాచ్, ముఖ్యంగా దివ్యాంగులకు, అందులోనూ కంటి చూపు సమస్యతో బాధపడే వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వాచే ఇది కూడా. సో అందులో కోసం ఐఐటి కాన్పూర్ స్మార్ట్ వాచ్ అనే అంశం ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ ఇక్కడ మీకు ఏదైతే ఇచ్చాను, ఇక్కడ ఒక క్లిప్పింగ్, ఒక పిక్ ఇచ్చాను కదా, ఇది న్యూస్ పేపర్ల నుండి సేకరించడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు, సో ఐఐటీలకి సంబంధించి కానివ్వండి, మీరు తీసుకునే టాపిక్స్ అసలు ఎక్కడి నుండి సేకరిస్తారు సార్ అని చెప్పేసి. డైరెక్ట్ గా న్యూస్ పేపర్ నుండి నేను ఏ విధంగానైతే ప్రిపేర్ చేస్తానో అలా ఇక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులకు న్యూస్ పేపర్స్ లో ఇలాంటి ఐటమ్స్, ఇలాంటి టాపిక్స్ అనే వార్తలు నిలిస్తే ఖచ్చితంగా దాన్ని మీ నోట్బుక్ లో రాసుకోండి. సో అందులో కోసం ప్రత్యేకంగా ఒక స్మార్ట్ వాచ్ ని తయారు చేస్తూ ఐఐటి కాన్పూర్ వార్తలు ఇచ్చింది. అందులో కోసం ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్ వాచ్ ను తయారు చేశారంట. నడిచే దూరం, ఎవరు నడిచే దూరం, ఒక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా కంటి చూపు సమస్యతో బాధపడే వారు ఎవరైతే ఉంటారో వారు నడిచే దూరాన్ని మరియు దానికి సంబంధించి గుండె వేగం కానివ్వండి, ఆక్సిజన్ స్థాయి కానివ్వండి. ఎగ్జాంపుల్, కంటి చూపు సమస్యతో బాధపడేవారు ఉన్నారు అనుకోండి, ఈ వాచ్, ఈ స్మార్ట్ వాచ్ని కనుక వారి హ్యాండ్కి పెట్టుకుంటే ఇది ఏం తెలియజేస్తుందంటే, ముఖ్యంగా వారి యొక్క శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మరియు గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది, గుండె వేగంగా ఉందా, లేదంటే గుండె కొట్టుకోవడంలో ఏదన్నా ఆ బీటింగ్ అనేది తగ్గుక ఉందా, అండ్ అట్ ద సేమ్ టైం వారు ఎంత దూరం నడిచారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో వీటన్నిటి కూడా తెలియజేసే ఒక స్మార్ట్ వాచ్. గుండె వేగం పెరిగినప్పుడు, ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు వైబ్రేషన్ ద్వారా హెచ్చరించడం దీని యొక్క ప్రత్యేకత. మన బాడీలో గనక ఏదైనా అబ్నార్మాలిటీగా ఉందనుకోండి, ఏదైనా అబ్నార్మల్గా ఉందనుకోండి, హార్ట్ బీట్ కానివ్వండి, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏదైనా అబ్నార్మల్గా కనుక ఉందనుకోండి, ఈ వాచ్ మనకి ఏదైతే స్కిన్ తో కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి అది తెలుసుకొని మనకు అలర్ట్ చేస్తుంది, వైబ్రేషన్ ఇస్తుంది. మన బాడీలో హార్ట్ బీట్ ఈ విధంగా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి మనకు ఒక ప్రికాషన్ ఇస్తుంది అన్నట్టు. సో అలాంటి వైబ్రేషన్ ఆధారంగా పనిచేసే ఒక ప్రత్యేకమైన స్మార్ట్ వాచ్. అంతేకాకుండా ఈ వాచ్ లో వివిధ రకాల యాప్లు ఓపెన్ చేయడానికి, సమయం తెలుసుకోవడానికి భిన్నమైన వైబ్రేషన్స్ కూడా ఉంటాయంట. అందులో తమ రోజువారీ కార్యకలాపాలు సులువుగా చేయడానికి ఈ వాచ్ దోహదం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల వాచ్ అనే అంశం వార్తలు నిలిచిందంటే మనకు గుర్తుకు రావాల్సింది ఐఐటి కాన్పూర్. ఇటీవల ఐఐటి కాన్పూర్కి సంబంధించి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక టచ్ సెన్సిటివ్ వాచ్, అది కూడా అందులో కోసమే ఎవరైతే కంటి చూపు సమస్యతో బాధపడే వారు ఉంటారో వారికి సమయాన్ని తెలియజేయాలని చెప్పేసి సేమ్ బ్రెయిలీ స్టైల్లో ఒక వాచ్ ని తయారు చేశారు. అదేంటి, టచ్ సెన్సిటివ్ వాచ్. ఇదేంటి, స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ అందులోకి సంబంధించి వాళ్ళ బాడీకి సంబంధించి ఏ అబ్నార్మాలిటీ ఉన్నో తెలియజేస్తుంది, అండ్ వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకున్నాను అనుకోండి, అలర్ట్స్ ఇస్తుంది వైబ్రేషన్ ఆధారంగా. సో ఈ విధంగా ఒక టచ్ సెన్సిటివ్ వాచ్ అనేది మరియు స్మార్ట్ వాచ్ అనేది వార్తలు నిలిచింది.
ఐఐటి కాన్పూర్ లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ హృదయంత్ర అనే ఒక ఇన్నోవేషన్‌తో కూడా వార్తల్లో నిలిచింది. హృదయంత్ర అంటే ఆర్టిఫిషియల్ హార్ట్, ఒక కృత్రిమ గుండె. సో, దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల ఐఐటీలకి సంబంధించి ప్రత్యేకంగా ఐఐటీ మద్రాస్ పైన ఫోకస్ చేయండి. ఐఐటీ మద్రాస్ ఇటీవల కదం అనే ఒక ఆర్టిఫిషియల్‌ని కృత్రిమ మోకాలును సృష్టిస్తూ వార్తలు నిలిచారు. నియోబోల్ట్ మోటారైజ్డ్ వీల్ చైర్, ఆక్వామ్యాప్ అండ్ ఇటీవల శాస్త్ర అనే ఒక మ్యాగజైన్ కానివ్వండి, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, ఇండస్ట్రీ కాన్క్లేవ్ ఇలాంటి అంశాలు అండ్ దేశంలోని మొట్టమొదటిసారి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీ కానివ్వండి లింక్ చేసుకోండి. అండ్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఇటీవల హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్ ని చూసాం. మానవుడిలో కార్నియా సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే కార్నియా సమస్యకు పరిష్కారం హైడ్రోజెల్. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ సంబంధిత అంశంతో ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది. అండ్ ఐఐటి హైదరాబాద్ ప్రెమిసెస్ లో ఇటీవల సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటైంది. దాని యొక్క ప్రత్యేకతను మనం చూసాము. జపాన్ బయటి దేశాల్లో మొట్టమొదటి రీసెర్చ్ సెంటర్. సో వీటిని లింక్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి స్వరాజబిలిటీ అనే ఒక ప్రత్యేకమైన జాబ్ పోర్టల్, వాయిస్ కమాండ్ ఆధారంగా ఒక ప్రత్యేక పోర్టల్ పనిచేస్తుంది ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ ఐఐటి బాంబేకి సంబంధించి ఇటీవల యాంటీ హెయిల్ గన్స్ స్మార్ట్ టవర్, దేశంలోని మొట్టమొదటి స్మార్ట్ టవర్ ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? ఢిల్లీలో. ఆ స్మార్ట్ టవర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఐఐటి ఢిల్లీతో పాటు ఐఐటి బాంబే. దీన్ని లింక్ చేసుకోండి. అండ్ వరల్డ్స్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్, పేలుడు పదార్థాలను గుర్తించే నానో స్నిఫర్ ఐఐటి బాంబేకి సంబంధించి. అండ్ ఇటీవల ఐఐటి ఢిల్లీ సెర్స్ టెక్నాలజీ సంబంధిత అంశం, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఒమిక్రాన్ టెస్ట్ కిట్ సంబంధిత అంశంతో వార్త నిలిచింది. దీంతో పాటు ఇటీవల ఐఐటి రోపార్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అండ్ అట్ ది సేమ్ టైం ఐఐటి రోపార్ కి సంబంధించి టెంపరేచర్ మానిటరింగ్ టూల్ అంబిటాగ్. అండ్ ఐఐటి రోపార్ దేశంలోని మొట్టమొదటిసారి ప్రపంచంలోని మొట్టమొదటిసారి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్. దీంతో పాటు ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్ వీటికి సంబంధించిన అంశాలు లింక్ చేసుకోండి. ఇటీవల ఐఐటి ధార్వాడ్, ఐఐటి గాంధీనగర్ కూడా వార్తలు వచ్చాయి. వీటిని ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు ఐఐటి కాన్పూర్ ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి మంకీ పాక్స్ విరిడే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ మానవుడిలో మంకీ పాక్స్ కి కారణమవుతుంది. యాక్చువల్గా మంకీ అనేది ఏదైతే ఉంటుందో కోతుల్లో మొదటిసారి ల్యాబొరేటరీలో 1950s లోనే మంకీ పాక్స్ డిసీజ్ ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ మానవుడిలో మొదటిసారి 1980s లో మంకీ పాక్స్ సోకింది. అలాంటి మంకీ పాక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చాలా దేశాల్లో దీన్ని అవుట్ బ్రేక్ చూస్తున్నాం. చాలా కేసెస్ నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా ఇటీవల బెల్జియం వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా మంకీ పాక్స్ కి సంబంధించి 21 days క్వారంటైన్ ని మ్యాండేటరీ చేస్తూ వార్తలు ఇచ్చిన దేశంగా బెల్జియం చూసాము. అలాంటి మంకీ పాక్స్ కి సంబంధించి ఒక మెడిసిన్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ మెడిసిన్ తయారు చేసిన సంస్థ భారతదేశానికి సంబంధించింది, చెన్నైకి సంబంధించింది. సో టాపిక్ ఏంటో చూద్దాం. మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్ తయారు చేసిన చెన్నై కంపెనీ. కిట్ తో పాటు మెడిసిన్, యాక్చువల్గా కిట్ అని గుర్తుంచుకోండి. మంకీ పాక్స్ లక్షణాలు కనబడితే ఆ శాంపుల్ ఆధారంగా మన లోపల వ్యాధిని నిర్ధారణ చేసే ఒక కిట్ అని గుర్తుంచుకోండి. ప్రపంచ దేశాల్లో చాప కింద నీరులో విస్తరిస్తున్న మంకీ పాక్స్ వైరస్ ని నిర్ధారించడం కోసం చెన్నైకి చెందిన ఒక కంపెనీ ఆర్టీపీసీఆర్ కిట్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఆధారంగా పనిచేసే ఒక కిట్ ను రూపొందించడం జరిగింది. ట్రివిట్రాన్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ట్రివిట్రాన్ హెల్త్ కేర్ అనే కంపెనీ ఈ పరీక్ష కిట్ ను రూపొందించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి మంకీ పాక్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి పీరియడ్స్ కి సంబంధించి ఋతు సెలవులు అనే అంశం వార్తలు ఇచ్చింది. ఈ టాపిక్ కూడా ఇటీవల మనం తరచూ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా స్పెయిన్ వార్తలు నిలిచింది. వెస్టర్న్ కంట్రీ స్పెయిన్. ఆ దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు, ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు నెలకి 3 రోజులు నెలసరి సెలవులను లేదా ఋతు సెలవులను లేదా పీరియడ్ లీవ్స్ ని మంజూరు చేస్తుంది, అధికారికంగా డిక్లేర్ చేశారు. లాస్ట్ ఒక 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. భారతదేశంలో కూడా పీరియడ్స్ కి సంబంధించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేట్ రంగంలో కానివ్వండి, మహిళ తన దైనందిక చర్యల్లో భాగంగా అంటే తన నెల ఏదైతే ఉంటుందో ప్రతి నెల కూడా ఋతు సమయాన్ని ఎదుర్కొంటుంది, మెన్స్ట్రుయేషన్ ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఋతు సెలవులను మ్యాండేటరీ చేయాల్సిందే అని చెప్పేసి ఒక మహిళల ఆన్లైన్ ఉద్యమం ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి ఎక్కడ ప్రారంభమైందని అడగరు ఎగ్జామ్ లో.
ఒకవేళ మహిళలకి గనక ఋతు సెలవులను గనక ప్రభుత్వం మంజూరు చేసిందనుకోండి కేంద్ర ప్రభుత్వం. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఇట్ కెన్ బి పాసిబుల్ అని అడగొచ్చు. మనకు ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం పార్ట్ 4లో. ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ. ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అంటాం కదా! అర్థం ఏంటి? దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. ఎవరిస్తున్నారు గవర్నమెంట్‌కి డైరెక్టివ్స్‌ని? రాజ్యాంగం. భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం ప్రభుత్వం నిర్వర్తించాల్సిన అధికారాల గురించి చెప్పే ఒక టాపికే, ఒక చాప్టరే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు. ఆ ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 42 చాలా ఇంపార్టెంట్. పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు ద బెస్ట్ అండ్ హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ ఇన్ వర్కింగ్ ప్రెమిసెస్ అని చెప్తుంది. సో దానికి సంబంధించి ఇప్పటికే మహిళలకు మెటర్నిటీ లీవ్స్‌ని అందిస్తోంది ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా. అందులో భాగంగా ప్రతి మహిళకు నెలసరి సెలవులను కూడా మంజూరు చేయాలని ఇటీవల చాలా రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్‌లో కానివ్వండి. ఇదే ఒక ఉద్యమం. సో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్ సమయంలో వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబల్పూర్ పట్టణ యువతులు ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఉద్యమకారిని సారీ పేరు అవసరం లేదు. జస్ట్ ఆన్‌లైన్ ఉద్యమం అని గుర్తుంచుకోండి. కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి వినతినిస్తున్నారు. ఒక హ్యాష్‌ట్యాగ్ ఆధారంగా ఆన్‌లైన్ వేదికల్లో ఉద్యమం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇప్పటికే భారతదేశంలో దాదాపు 99% మంది మహిళలు గరిష్టంగా 24 గంటల పాటు నొప్పితో బాధపడతారంట. ఋతు సమయంలో మహిళ చాలా ఇన్‌కంఫర్టబుల్‌గా ఉంటారు. చాలా వరకు అన్‌ఈజీగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సెలవులు మంజూరు చేయాలని చెప్పేసి ఆన్‌లైన్ ఉద్యమం గుర్తుంచుకోండి. భారతదేశంలో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కంపెనీలు 12 కంపెనీలు మహిళలకు ఋతు సమయంలో ఋతు సెలవులను మంజూరు చేస్తున్నాయి. వేతనంతో కూడిన సెలవులు. అందులో మనం జొమాటో చూసాం, స్విగ్గీ చూసాం, ఫ్లిప్‌కార్ట్ చూసాం. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన టాపిక్సే. సో, ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వ రంగంలో కూడా ఋతు సెలవులను మంజూరు చేయాలని ఉద్యమం జరుగుతుందని గుర్తుంచుకోండి. సరిపోతుంది. ఇక్కడ కొన్ని టాపిక్స్‌ని డిస్కస్ చేద్దాం. మహిళలకు సంబంధించి, ఋతు సమయానికి సంబంధించి. దేశంలోనే మొట్టమొదటిసారి ఇటీవల మనకి తానే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అండ్ పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా పీరియడ్ రూమ్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రపంచంలో మొదటిసారి స్కాట్లాండ్ దేశం, ఆ దేశంలోని మహిళలందరికీ కూడా ఋతు సమయాన్ని ఎదుర్కొనే ప్రతి మహిళకి కూడా సేఫ్టీ నాప్కిన్స్‌ని, టాంపోన్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల బ్రిటన్ సుదీర్ఘకాలంగా చరిత్ర కాలం నుండి ఉన్న టాంపోన్ ట్యాక్స్‌ని రద్దు చేస్తూ వార్తలు నిలిచింది. భారతదేశంలో ఈ మహిళలకి సంబంధించి ఎసెన్షియల్ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో ఋతు సమయంలో వారికి కావాల్సిన సేఫ్టీ నాప్కిన్స్, టాంపోన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన జీఎస్టీ అధిక మొత్తంలో వసూలు చేస్తారని చెప్పేసి జర్మినా ఇస్రార్ ఖాన్ అని ఒక కేసు గురించి మనం డిస్కస్ చేస్తాం. వీటన్నిటికి లింక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ గోమతికి వీడ్కోలు పలకడం జరిగింది. ఇంగ్లీష్‌లో డీకమిషనింగ్ ఆఫ్ ఐఎన్ఎస్ గోమతి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్. యుద్ధ నౌక ఐఎన్ఎస్ గోమతికి భారత నావికా దళం ఇటీవల వీడ్కోలు పలకడం జరిగింది. ఈ నౌక సేవలను ఉపసంహరించడం జరిగింది. 1988లో నావికా దళంలో ప్రవేశించిన గోమతి దాదాపు 34 ఏళ్ల పాటు సేవలందించింది. ఇండియన్ నేవీలో సుదీర్ఘకాలం 1988 సంవత్సరం నుండి 34 ఏళ్ల పాటు సేవలు అందించిన ఐఎన్ఎస్ గౌమతికి ఇటీవల వీడ్కోలు పలికారు. దీని యొక్క ట్రాక్ రికార్డ్‌ని గనక మనం చూస్తే చరిత్రలో క్యాక్టస్, పరాక్రమ్ అండ్ రెయిన్బో తదితర ఆపరేషన్‌లో ఇది చురుగ్గా పాల్గొందంట. త్వరలో ఈ నౌకను ఒక మ్యూజియంగా కూడా తీర్చిదిద్దనురంట. మార్చి మాసంలో లక్నోలోని గోమతి నది తీరంలో ప్రదర్శనకు ఉంచనున్నారంట. ఈ మేరకు భారత నావికాదళం అండ్ యూపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందంట. ఇక్కడ ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఇటీవల వీడ్కోలు పలకబడిన ఏ యుద్ధ నౌకని మ్యూజియం తీర్చిదిద్దడానికి 2 రాష్ట్రాలు అంటే ఒక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, నావికా దళానికి మధ్య ఒప్పందం కుదిరింది అంటే మనకి ఐఎన్ఎస్ గోమతి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల మనకు ఐఎన్ఎస్ కోరా, ఐఎన్ఎస్ సుమేధ కూడా వార్తలు నిలిచాయి. ఐఎన్ఎస్ నిర్దేశక్ కానివ్వండి, వార్తలు నిలిచిన ఐఎన్ఎస్‌ల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ప్రశ్నని చూసే అవకాశం ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో అభ్యర్థులకు న్యూస్ పేపర్స్‌లో ఇలాంటి క్లిప్పింగ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి నేను ఇక్కడ ఈ స్క్రిప్ట్‌ని టైప్ చేయకుండా డైరెక్ట్‌గా మీకు చూపిస్తున్నాను. మనం సేకరించే సమాచారానికి అంతా కూడా ఆధారం న్యూస్ పేపర్స్ అండ్ గవర్నమెంట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్స్. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం స్లైడ్స్ చూస్తా ఉంటే మీకు అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనే అంశం వార్తనిచ్చింది. ఇది మనం ఈనాడు పేపర్ నుండి సేకరించాము.
మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అనుసంధానతకు వీలుగా ఈ జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని భారత ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ అనుసంధానత కల్పించేందుకు జాతీయ రహదారుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో సద్వినియోగం చేసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈ రహదారులకు ఇరువైపులా కూడా రోడ్స్ ఉంటాయి కదా, నేషనల్ హైవేస్, రెండు వైపులా కూడా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని వేసే యోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ అంటున్నాను. ఆప్టికల్ ఫైబర్ అనేది ముఖ్యంగా మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ రావడానికి ఆ కేబుల్స్ ఇంపార్టెంట్. అందులో ఉండే ప్రిన్సిపల్ ఏంటి అని చాలాసార్లు పోటీ పరీక్షలు అడుగుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్ నుండి అడుగుతారు. ఆప్టికల్ ఫైబర్లో ఉండే ప్రిన్సిపల్ ఏంటి అంటారు. మీరు లైట్ లెసన్లో నేర్చుకుని ఉంటారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణానంతర పరివర్తనం, సంథింగ్ ఏమంటారు తెలుగులో చూడండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆప్టికల్ ఫైబర్లో ఉండే ప్రిన్సిపల్. ఓకే, సో ఈ ప్రక్రియను ప్రారంభించాలని అనుకుంటుంది. మొత్తంగా 18,000 కిలోమీటర్ల పొడవున ఓఎఫ్సి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని భావిస్తోందని వర్గాలు తెలిపాయి. రెండో దశలో ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులు కొన్నింటిని కూడా ఓఎఫ్సి మౌలిక వసతుల అభివృద్ధికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అన్నట్టు, ఓఎఫ్సి అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అన్నట్టు, అభివృద్ధికి అనువైనవిగా గుర్తించారని సమాచారం. 2025 నాటికి ఇవి టార్గెట్ 2 లక్షల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టార్గెట్స్ గుర్తుంచుకోండి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణకు ప్రభుత్వం యోచిస్తుండడం గమనార్హం. పైలట్ ప్రాజెక్టుల కింద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలను నెట్వర్క్ పరిధిలో ఫైబర్ నెట్వర్క్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం గుర్తించారని వర్గాలు తెలిపాయంట. సో జస్ట్ గుర్తుంచుకోండి, హైవేకి రెండు వైపులా జాతీయ హైవే ఉంటుంది, నేషనల్ హైవే, రెండు వైపులా కూడా ఆప్టికల్ ఫైబర్ని ఏర్పాటు చేసి హై స్పీడ్ ఇంటర్నెట్ని మారుమూల ప్రాంతాలు కూడా తీసుకుపోవడం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతదేశంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ ఏంటంటే 2025 సంవత్సరం నాటికి 2 లక్షల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలి అని. అండ్ నెక్స్ట్, రష్యాకి సంబంధించి జిర్కాన్ క్షిపణి పరీక్ష మరొకసారి విజయవంతమైంది. జిర్కాన్ క్షిపణి అనగానే బ్లైండ్ గా మీరు గుర్తుంచుకోండి రష్యా. ఆల్మోస్ట్ 2 months బ్యాక్ కూడా జిర్కాన్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది రష్యా అని చెప్పాను. సో ఇప్పుడు మరొకసారి యుక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేయాలని ప్రణాళికలు చేసుకుంటున్న వేళ రష్యా తాజాగా అత్యంత శక్తివంతమైన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష చేపట్టింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవి దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదంట. ఎంత దూరం ఉన్నా కూడా ధ్వని వేగం కంటే, అంటే మ్యాక్స్ స్పీడ్, ధ్వని వేగం కంటే 5 to 10 times మోర్ స్పీడ్తో ఇది ప్రయాణించగలుగుతుందంట. బారెంట్స్ సముద్రంలోని అడ్మిరల్ గోర్స్కోవ్ ఫ్రిగేట్ యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్ 1000 కిలోమీటర్ల దూరంలోని ఎలాంటి టార్గెట్ అయినా కూడా విజయవంతంగా ఛేదిస్తుందన్నట్టుగా చెప్పారు. మరోవైపు ఈస్టర్న్ యుక్రెయిన్ ప్రాంతంలో పట్టు పెంచుకోవడంలో భాగంగా రష్యా చిన్న చిన్న పట్టణాలను తన ఆధీనంలో తీసుకుంటుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇటీవల రష్యా యుక్రెయిన్ కి కారణమైన నాటో గురించి ప్రత్యేకంగా చూడండి, బ్లాక్ సీ గురించి ప్రత్యేకంగా చూడండి, ఇటీవల వార్తలు ఇచ్చిన సీ ఆఫ్ అజో గుర్తుంచుకోండి. సీ ఆఫ్ అజోని బ్లాక్ సీని కనెక్ట్ చేసే జలసంధి స్ట్రేట్ ఆఫ్ కెర్చ్ గుర్తుంచుకోండి. అండ్ బ్లాక్ సీని మర్మరా సీని కనెక్ట్ చేసే బాస్పరస్ స్ట్రేట్ ని గుర్తుంచుకోండి. అండ్ మర్మరా సీని ఏజెన్సీని కనెక్ట్ చేసే డార్డినల్ స్ట్రేట్ గుర్తుంచుకోండి. నల్ల సముద్రానికి చుట్టువైపులో ఉన్న 6 దేశాలను ఏ వైపున ఏ దేశం ఉందో కూడా ప్రత్యేక గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్న అడగవచ్చు. అండ్ ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ కి సంక్షోభానికి ప్రధాన కారణం నాటో పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కూడా నేర్చుకోండి. ఇటీవల స్వీడన్ ఫిన్లాండ్ కూడా చేరుతున్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. రష్యాకి సంబంధించి జిర్కాన్ క్షిపణి ప్రస్తుతం యుక్రెయిన్ పైన ప్రయోగించడానికే ఒక సక్సెస్ఫుల్ ప్రయోగం గుర్తుంచుకోండి. టెస్ట్ చేశారు. సో నెక్స్ట్, భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య 3వ రైలు సర్వీస్ జూన్ 1 నుండి ప్రారంభం కానుందంట. 2021 జూన్ 1 అంటే ఎల్లుండి నుండి ప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయిగురి అనేది వెస్ట్ బెంగాల్ గురి నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మధ్య మితాలి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది. అలాగే కరోనా మహమ్మారి కారణంగా 2 ఏళ్లకు పైగా భారత్ బంగ్లాదేశ్ మధ్య నిలిచిపోయిన రైలు సేవలను పునరుద్ధరిస్తున్నట్లు భారత రైల్వే వారు చెప్పారు. మే 29న భారత్ బంగ్లా మైత్రి ఎక్స్ప్రెస్, మే 30న భారత్ బంగ్లా మధ్య బంధన్ ఎక్స్ప్రెస్ తిరిగి ప్రారంభమయ్యాయంట. గుర్తుంచుకోండి, మైత్రి ఎక్స్ప్రెస్ ఏ రెండు దేశాలంటే ఇండియా బంగ్లాదేశ్, బంధన్ ఎక్స్ప్రెస్ ఇండియా బంగ్లాదేశ్. ఈరోజు మితాలి ఎక్స్ప్రెస్
మరొకసారి ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ నుండి ప్రారంభం కానుందని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల భారత్ బంగ్లా సంబంధాలను ప్రత్యేకంగా చూడండి. బంగో సాగర్ వార్తలు నిలిచింది. ఇండియన్ నేవీ, బంగ్లా నేవీ మధ్యలో సంయుక్తంగా. అప్పుడు పోర్ట్ మొంగ్లా వార్తలు నిలిచింది. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ అరుణాచల్ మంకీ నేమ్డ్ ఆఫ్టర్ సెల్పా పాస్. ఇక్కడ గుర్తుంచుకోండి, సేలా పాస్ ఆర్ సెల్పా పాస్. సేలా అని గుర్తుంచుకోండి. సేలా పాస్ ఇటీవల వార్తలు నిలిచిన సేలా పాస్, సేలా కనుమ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఆ సేలా కనుమలో బయటపడిన ఒక మంకీకి సేలా మంకీ అని పేరు పెట్టారు. ఏ న్యూ అరుణాచల్ మంకీ నేమ్డ్ ఆఫ్టర్ సేలా పాస్. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ఓల్డ్ వరల్డ్ మంకీ, ద సేలా మకాక్, was geographically separated from Arunachal macaque by Sela, an eastern Himalayan pass located at altitude. ఈ సేలా పాస్ అనేది ఎక్కడ ఉందంటే ఈస్టర్న్ హిమాలయన్ పాస్ లో ఉంటుంది. ఎట్ అన్ ఆల్టిట్యూడ్ అంటే ఎంత ఎత్తులో ఉంటుందంటే 13,700 ఫీట్. ఇక్కడ సేలా మకాక్, ఈ కోతి యొక్క శాస్త్రీయనామం గుర్తుంచుకోండి, మకాకా సెలై. ద న్యూ టు సైన్స్ ప్రైమేట్ వాజ్ ఐడెంటిఫైడ్ అండ్ అనలైజ్డ్ బై టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వారు మరియు యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా వారు ఈ న్యూ సేలా మకాక్ ని ఆనవాళ్ళని గుర్తించారు. సేలా పాస్ ఎక్కడ ఉందని అడుగుతారు, గుర్తుంచుకోండి ప్రాంతం ఆధారంగా. అండ్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? మనోజ్ సిన్హా గారు. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ ఒక ప్రత్యేకమైన జమ్మూ కాశ్మీర్ లోని కత్వా అనే ప్రాంతంలో ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్ ని ఇటీవల ప్రారంభిస్తూ వార్తలు నిలిచారు. జస్ట్ గుర్తుంచుకోండి, బయోటెక్ పార్క్ అంటే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యత లేదా మరింత ఉపయుక్తంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్లోని ప్రాంతం కతువా అనే ప్రాంతంలో దీన్ని ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఉత్తర భారతదేశంలోని మొట్టమొదటి ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్, పారిశ్రామిక బయోటెక్ పార్క్ ని ఎక్కడ ప్రారంభించారు అంటారు? కతువా. ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేకంగా చాలా అంశాలు మీరు లింక్ చేసుకోండి. లావెండర్ ఫెస్టివల్, దేశంలోనే మొట్టమొదటిసారి లావెండర్ ఫెస్టివల్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో నడుస్తుంది. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉంది కాబట్టి, కేంద్రపాలిత ప్రాంతమైన అసెంబ్లీ ఉంది కాబట్టి అక్కడ 90 అసెంబ్లీ స్థానాలు గుర్తించారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి గుప్పకార్ డిక్లరేషన్ ఇంపార్టెంట్, ఆల్ పార్టీకి సంబంధించి. దర్బార్ మూవ్, సుదీర్ఘకాలం చరిత్ర కాలం నుండి వస్తున్న రాజధాని మార్పు ఏదైతే ఉందో రాజధాని మార్పు, దర్బార్ మూవ్ అనే అంశము. అండ్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రూఫ్ అనే ఒక యాప్, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు సంబంధించి. హౌస్ లా అనే ఒక ప్రోగ్రామ్ ఎంపవరింగ్ విమెన్ కి సంబంధించి. సుకూన్ అనే హెల్ప్ లైన్ కానివ్వండి, వీటన్నిటిని. అండ్ హెరాత్ ఫెస్టివల్, బంగస్ వ్యాలీ ఫెస్టివల్, యాపిల్ ఫెస్టివల్, ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఒక అత్యంత రేరెస్ట్ బ్యాక్టీరియాని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కడ అంటే అంటార్కిటికాలో గుర్తించారంట. సో ఇక్కడ ఈ బ్యాక్టీరియా పేరేంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఉపయోగం ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏ బ్యాక్టీరియా హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ అంటార్కిటికా ఖండంలో వెతికారు. విత్ ద జీన్స్, దీని యొక్క లక్షణాలు ఏంటంటే దట్ గివ్ దేమ్ న్యాచురల్ యాంటీబయాటిక్, న్యాచురల్ గా యాంటీబయాటిక్ ని జనరేట్ చేసే ఒక బ్యాక్టీరియా, మరియు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉండే ప్రత్యేక జీన్స్ ఉన్న ఒక బ్యాక్టీరియాని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. సో రెసిస్టెన్స్ అండ్ హ్యావ్ పొటెన్షియల్ టు స్ప్రెడ్ అవుట్ ఆఫ్ ద పోలార్ రీజన్స్ అకార్డింగ్ టు సైంటిస్ట్స్ ఆఫ్ చిలీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక బ్యాక్టీరియా లోపల జీన్స్ ఏముంటాయంటే ప్రత్యేకంగా రేర్ అది, అక్కడ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయంట న్యాచురల్ గా. అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉంటాయట, యాంటీబయాటిక్ అండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ క్యారెక్టర్స్ ఉండే ఒక జీన్ ఉండే బ్యాక్టీరియాని కనుగొన్నారు. సైంటిస్ట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ చిలీ కలెక్టెడ్ సెవరల్ శాంపిల్స్ ఫ్రమ్ ద అంటార్కిటిక్ పెనిన్సులా ఫ్రమ్ 2017 to 2019. ఆ పరిశోధనకు సంబంధించి రిజల్ట్స్ ని ఇటీవల విడుదల చేశారని. దే ఫౌండ్ దట్ ద సూడోమోనాస్ బ్యాక్టీరియా, గుర్తుంచుకోండి, సూడోమోనాస్ బ్యాక్టీరియా వన్ ఆఫ్ ద ప్రీడామినెంట్ బ్యాక్టీరియా గ్రూప్స్ ఇన్ అంటార్కిటిక్ పెనిన్సులా ఆర్ నాట్ pathogenic but can be source of resistance of genes which are not stopped by common disinfectants. గుర్తుంచుకోండి, ఒక ప్రత్యేకమైన జీన్ వ్యవస్థ ఉన్న ఒక బ్యాక్టీరియాని చిలీ శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో గుర్తించారు. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలను గనక మనం అబ్జర్వ్ చేస్తే
హైదరాబాద్‌లోని జూ పార్క్ దేశంలోనే బెస్ట్‌గా వార్తలిచ్చింది. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంది గదా! నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శకులకు సదుపాయాలు కల్పించడంతో పాటు జంతు సంరక్షణలు కూడా జాతీయ స్థాయిలో మెరుగైన స్థానంలో ఉందని కేంద్ర అటవీ ప్రత్యేక కార్యదర్శి చంద్రప్రకాష్ గోయల్ గారు ప్రశంసించారంట. ఇటీవల ఆయన నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని పలు జంతు ఎనిమల్ ఎన్‌క్లోజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని, సీతాకోక చిలుకల పార్క్ అండ్ జూలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు పరిశీలించారు. అనంతరం ఆయన జూ అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయని కొనియాడారు. సో హైదరాబాద్ జూ అనేది దేశంలోనే ద బెస్ట్ జూ అని అనౌన్స్ చేశారు. బట్ అఫీషియల్‌గా దీనికి సంబంధించి మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ హైదరాబాద్ జూ అనేది వార్తలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ వార్తల్లో వ్యక్తుల విషయానికొస్తే పంజాబీ భాషకి సంబంధించిన ఒక రైటర్ సుల్తానా బేగం గారు ఇటీవల మరణిస్తూ వార్తలిచ్చారు. సో తన ప్రత్యేకత ఏందంటే హర్ యూనిక్ స్టైల్ ఆఫ్ రైటింగ్. తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అంటే తనకు మాత్రమే సంబంధించిన ఒక కళ. వాస్ వెల్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ హర్ పంజాబీ. తను రాసిన ఒక నవలను గుర్తుంచుకోండి. షుగుఫే విచ్ బికేమ్ వెరీ పాపులర్ త్రూఅవుట్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఆదరణగా ఉన్న షుగుఫే అనే ఒక పుస్తకాన్ని పంజాబీ భాషలో రచించిన ఆథర్ ఇటీవల మరణించారు. గొప్ప ఆథర్, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆథర్. తన పేరు సుల్తానా బేగం. ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారంటే ఇటీవల మరణిస్తూ వార్తలిచ్చిన సుల్తానా బేగం ఏ భాషలో ప్రత్యేకంగా గుర్తింపు పొందారంటే పంజాబీ. సో తను రాసిన ఒక గొప్ప నవల పేరు చెప్పండి, రచన పేరు చెప్పండి, బుక్ పేరు చెప్పండి అంటే షుగుఫే అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పుస్తకాలు. వార్తలు నిలిచిన పుస్తకాలు. సో ఇక్కడ వార్తలు నిలిచిన ఫస్ట్ బుక్ వచ్చేసి కన్వర్జేషన్స్. ట్యాగ్లైన్ వచ్చేసి ఇండియాస్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ 101 థీమ్స్ అండ్ మోర్. జస్ట్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి. భారతదేశ చరిత్రలో మన సంస్కృతిలో భాగమైన మన కళలకి సంబంధించిన ఒక పుస్తకం అని గుర్తుంచుకోండి. సో కన్వర్జేషన్స్ ఇండియాస్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ 101 థీమ్స్ అండ్ మోర్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే బిఎన్ గోస్వామి. ఇక్కడ డైరెక్ట్ గా ఆథర్ పేరు అడుగుతారు. కన్వర్జేషన్స్ అనే ఒక పుస్తకం కింద ట్యాగ్లైన్ ఇస్తారు. కన్వర్జేషన్ పుస్తకాలు చాలా ఉన్నాయి. ఈ ట్యాగ్లైన్ అదని గుర్తుంచుకోండి. బిఎన్ గోస్వామి గారు ఈ పుస్తకం యొక్క రచయిత అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి టాపిక్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక పుస్తకం. ఆక్స్ఫర్డ్ వారు పబ్లిష్ చేస్తున్న వాకింగ్ ఫ్రమ్ దండి ఇన్ సర్చ్ ఆఫ్ వికాస్ అనే ఒక ప్రత్యేకమైన పుస్తకం. మన భారతదేశ స్వాతంత్రోద్యమానికి సంబంధించిన పుస్తకం అని గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు రాశారంటే హార్మోనీ సిగన్పోరియా గారు రాసిన కొత్త పుస్తకం. ఆక్స్ఫర్డ్ వారు పబ్లిష్ చేసిన పుస్తకం వాకింగ్ ఫ్రమ్ దండి సత్యాగ్రహం అని మనం చూస్తాం. దండి మార్చ్ అంటాం. ఇన్ సర్చ్ ఆఫ్ వికాస్ పుస్తకం యొక్క ఆథర్ పేరు గుర్తుంచుకోండి. హార్మోనీ సిగన్పోరియా అనే పర్సన్ ఈ పుస్తకం యొక్క ఆథర్. సో ఇవి మనకు 30th మే 2022కి సంబంధించి వార్తలు నిలిచిన అంశాలు. సో ఇక్కడ ఒక్కొక్క టాపిక్ ని ఇంటర్లింక్ చేద్దాం. మరొకసారి ర్యాపిడ్గా చూద్దాం. సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఫస్ట్ టాపిక్ వచ్చేసి అందులో కోసం ప్రత్యేకంగా ఒక ఐఐటి స్మార్ట్ వాచ్ ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చింది. ఆ ఐఐటి ఏంటి? కాన్పూర్. ఆ స్మార్ట్ వాచ్ గుర్తుంచుకోండి. ఐఐటి కాన్పూర్ స్మార్ట్ వాచ్ అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా అందులో కంటి చూపు లేని వారు ఎవరైతే ఉంటారో, బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అబ్నార్మాలిటీస్ ఇన్ దేర్ బాడీ కెన్ బి నోన్ విత్ దిస్ వాచ్ అని గుర్తుంచుకోండి. సెకండ్ టాపిక్ ఈరోజు మంకీ పాక్స్ కి సంబంధించి వ్యాధిని నిర్ధారణ చేసే ఒక అధునాతనమైన టెస్ట్ కిట్ ని కనుగొంటూ చెన్నైకి సంబంధించిన శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ట్రివిట్రాన్ హెల్త్ కేర్ మంకీ పాక్స్ కి సంబంధించి ప్రత్యేకమైన టెస్ట్ కిట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఆన్లైన్ వేదికగా ప్రారంభమైన ప్రత్యేక ఉద్యమం. ఈ టాపిక్ కి సంబంధించి స్పెయిన్ ని గుర్తుంచుకోండి. ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఋతు సెలవులు మంజూరు చేస్తుంది. భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 42ని ఇక్కడ లింక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, వార్తలు నిలిచిన జరిగిన ఇస్రార్ ఖాన్ కేసు కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ ఐఎన్ఎస్ గోమతి దాదాపు 34 సంవత్సరాల పాటు భారత నావికా దళంలో సేవలు అందించిన 1988 నుండి సేవలు అందించిన చాలా ఆపరేషన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక నావీ యుద్ధ నౌక పదవి వీడ్కోలు చేయడం జరిగింది. అంటే దానికి వీడ్కోలు ఇచ్చారు. దాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందం మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నావికా దళం మధ్య కుదిరిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. అండ్
జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్‌ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఒక అధికారిక వర్గానికి సంబంధించిన సమాచారం వర్తించింది. ఆప్టికల్ ఫైబర్ అనగానే హై స్పీడ్ ఇంటర్నెట్ అని గుర్తుంచుకోండి. అందులో ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. చాలా సార్లు ఈ ప్రశ్నని అడిగారు పోటీ పరీక్షల్లో. అండ్ నెక్స్ట్ రష్యాకి సంబంధించి జిర్కాన్ క్షిపణి ప్రయోగం విజయవంతం అనే అంశం వార్తనిచ్చింది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ కారణంగా చోటు చేసుకుంటున్న ప్రతి అంశాన్ని, ప్రతి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఎగ్జామినేషన్ యాంగిల్‌లో చూడండి. సో, ఇటువంటి ఏవైతే ఉంటే మీకు ఇటువంటివన్నీ కూడా మన సంకల్ప్ మ్యాగజైన్‌లో ప్రతిరోజు అందుబాటులోకి తీసుకొస్తున్నాను. సో, ఇప్పటివరకు ఎవరైనా సంకల్ప్ మ్యాగజైన్‌ని చూడని వారుంటే, ఈరోజే జీవీకే స్టడీ సర్కిల్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని సంకల్ప్ మ్యాప్‌లో చూడండి. ఇటువంటి సమాచారం అంతా కూడా మీకు ఇమేజెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడవ రైలు సర్వీస్ ప్రారంభం కానుంది జూన్ 1వ తేదీ నుండి. అండ్ నెక్స్ట్ ఇప్పటికే భారత్, బంగ్లా మధ్య మైత్రి ఎక్స్‌ప్రెస్ అండ్ బంధన్ ఎక్స్‌ప్రెస్ వార్తలిచ్చాయి. మితాలి ఎక్స్‌ప్రెస్ గురించి కూడా మనం క్రితం చర్చించుకోవడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సేలా పాస్ ఆధారంగా ఒక మంకీ పేరు గుర్తుంచుకోండి. అండ్ జమ్మూ కాశ్మీర్‌లో భారతదేశంలోనే ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి ఇండస్ట్రియల్ బయోటెక్ పార్క్ అనే అంశం కతువాలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఒక రేర్ స్పెసీస్ అత్యంత అరుదుగా కనిపించే ఒక బ్యాక్టీరియా ఆనవాలను అంటార్కిటికాలో ఇటీవల చిలీ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గుర్తించారు. అండ్ తెలంగాణ రాష్ట్రంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ దేశంలోనే బెస్ట్ జూ అనే కితాబునిచ్చారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్‌కి సంబంధించి ఫారెస్ట్ సంబంధించిన కార్యదర్శి. పంజాబీ భాషలోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి షుగుఫే పుస్తకం యొక్క రచయిత్రి ఇటీవల మరణిస్తూ వార్తలిచ్చారు. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే కన్వర్జేషన్స్ అనే ఒక పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేశారు. ఆథర్ ఎవరంటే బిఎన్ గోస్వామి. ఈ పుస్తకం యొక్క ట్యాగ్లైన్ ఏంటి? ఇండియాస్ లీడింగ్ ఆర్ట్ హిస్టోరియన్ ఎంగేజెస్ విత్ 101 థీమ్స్ అండ్ మోర్. వార్తలు నిలిచిన చివరి పుస్తకం చివరి టాపిక్ వాకింగ్ ఫ్రమ్ దండి ఇన్ సర్చ్ ఆఫ్ వికాస్. ఈ పుస్తకాన్ని ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేశారు. హార్మోని సిగన్ పోనియా అనే ఒక పర్సన్ ఈ పుస్తకం యొక్క ఆథర్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మోస్ట్ ప్రాబబ్లీ రేపటి నుండి మీకు ఆన్ ద బోర్డ్ క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సో ఈ టాపిక్ సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. మీ కామెంట్స్ ఏవైతే ఉంటే సందేహాలు ఉంటే ఖచ్చితంగా నేను మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. మిస్‌లెనియస్ అంశాలన్నిటి కూడా రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. బై.